Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, APPSC Group 2 కి సంబంధించి one of the important information that is nothing but almost జాబ్ క్యాలెండర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చి లేకపోతే గ్రూప్ 2 కి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎంతో మంది ఎన్నో రోజులైంది. బట్ ఇప్పటికీ కొంతమంది స్టూడెంట్స్ ఒక కైండ్ ఆఫ్ డైలమా, దట్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ 2 కి ప్రిపేర్ అవ్వాలా అవ్వకూడదా. సో ఎందుకంటే ఇప్పటికి లేట్ అయిపోయింది. ఈ 4 మంత్స్‌లో సిలబస్ అయిపోతదా? 5 మంత్స్‌లో సిలబస్ అయిపోతదా? ఫస్ట్ ప్రిలిమ్స్ చదవాలా? తర్వాత మెయిన్స్ చదవాలా? ఇదే గ్రూప్ 2కి ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళుంటారు. కొన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అయిన వాళ్ళున్నారు. వాళ్ళందరితో పోటీ పడి నేను నిలదొక్కుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయా? ఉండయా? పైగా మొన్న నుంచి డేట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బాగా వైరల్ అయింది. అంటే ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి 2 నెలలు టైం మాత్రమే ఉంది. ఈ 2 నెలల్లో మెయిన్స్ కంప్లీట్ చేయడం సాధ్యమవుతుందా? అవ్వదా? ఇలా అంటే డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకవైపు చాలా బలంగా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అన్న ఆలోచనతో ఉన్నారు. బట్ ఇంకొక వైపు వచ్చేసరికి ఈ నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఒక గందరగోళానికి గురి చేయడం లాంటివి చేస్తూ ఉన్నాయి. సో యూజువల్‌గా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ థింగ్ మిమ్మల్ని అడ్డుకుంటున్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫియర్. సో దిస్ ఫియర్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ రీజన్స్. అంటే ఈ ఫియర్‌కి నంబర్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ముఖ్యంగా సో యాజ్ ఐ టోల్డ్ యూ, మీకంటే ముందు పోటీలో ఉన్న వాళ్ళు లేకపోతే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళతో మీరు చూస్తూ ఉంటారు. సో రీసెంట్‌గా 2023లో నోటిఫికేషన్‌కి సంబంధించి రిజల్ట్స్ ఏదైతే వచ్చాయో అందులో సెలెక్ట్ అయిన ఎంతో మంది స్టూడెంట్స్‌ని చూశాను. ఆ స్టూడెంట్స్ అందరిలో కూడా అందరికీ ఉండే కామన్ డౌటే, సార్ నేను జాబ్ చేస్తున్నాను, జాబ్‌కి రిజైన్ అయ్యి ప్రిపేర్ అవ్వొచ్చా? అవ్వకూడదా? నేను ఆల్రెడీ ఒక 5-6 ఇయర్స్ నుంచి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. మరి దీనికి ప్రిపేర్ అవ్వడం కరెక్టా? ఇలా ఏదో రకంగా, లేకపోతే ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇప్పుడే యంగ్ ఆస్పిరెంట్ సీనియర్ ఆస్పిరెంట్స్‌తో పోటీ పడగలుగుతారా లేదా? ఇవన్నీ ఫియర్స్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ గ్రూప్ 2 సాధించేంత వరకు గ్రూప్ 2 నువ్వు సాధించగలుగుతావా? సాధించవా? ఎవ్వరికీ కూడా తెలీదు. మనకు రీసెంట్‌గా యూఎస్, ఇరాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. యూఎస్ చాలా బలమైన దేశం, ఇరాన్ చాలా బలహీనమైన దేశం. ముఖ్యంగా న్యూక్ కౌంట్ పరంగా కానీ, లేకపోతే జీడీపీ పరంగా కానీ, లేకపోతే ఫైనాన్షియల్‌గా పరంగా కానీ అన్నిట్లో కూడా యూఎస్ చాలా బలంగా ఉంటుంది. అంటే యూఎస్ ఎప్పుడైతే ఇరాన్‌తో యుద్ధంలో దిగిందో ఖచ్చితంగా ఇరాన్ బలహీనం అయిపోవాలి. సో సగం మెంటల్‌గా డీమోటివేట్ అయిపోవాలి. అయినప్పటికీ వాళ్ళ దగ్గర ఎంత స్ట్రెంగ్త్ ఉంటే అంత. సో ఎంత అంటే జస్ట్ పోరాట పటిమ. నేను గెలుస్తానా లేదా నా చేతుల్లో లేదు. నేను వాడి దాంట్లో ఏమవుతానో కూడా నాకు తెలీదు. ఇప్పుడు ఓన్లీ పోరాటం మాత్రమే మా చేతిలో ఉంది. ఒకవైపు ప్రధానమైన నాయకత్వం అంతా పోయింది. అంటే ఆ రిలీజియస్ స్పిరిచువల్ లీడర్ చనిపోయాడు. ముఖ్యంగా ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. సరైన నాయకుడు లేడు. సో అలాంటి బలహీన స్టేజ్‌లో పడిపోయిన తర్వాత కూడా ఇరాన్ స్టిల్ కంటిన్యూ టు ఫైట్. అయితే ఆ ఫైట్ రీజన్ ఏదైనా, ఇంటర్నేషనల్ క్వెషన్ ఏదైనా కానీ ఈ పోరాడే పటిమ. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేసావు ప్రిపరేషన్. సో నీకు ఇంకా పోటీ అంటే ఏంటో తెలీదు. ఇంకా సిలబస్ కూడా తెలీదు. ఏమీ తెలియకపోయినా జస్ట్ గ్రూప్ 2 క్రాక్ చేయాలి, నేను అవసరమైనంత శ్రమ పెడతాను అనొక్కటి పెడితే సరిపోతుంది. ఈ అన్నెసెసరీ ఫియర్ డజంట్ హ్యావ్ ఎనీ సెన్స్ అట్ ఆల్. సో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న సీనియర్ ఆస్పిరెంట్, లేకపోతే ఇప్పుడు కొట్టిన గ్రూప్ 2 ఆస్పిరెంట్, ఇప్పుడు కొట్టిన గ్రూప్ 1 ఆస్పిరెంట్, అంటే క్రాక్ చేసిన వాళ్ళు ఒకప్పుడు ఈ 0 స్టేజ్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. సో ఫస్ట్ నేను చెప్తోంది ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో, సో ప్రిపేర్ అవ్వాలని ఉంది కానీ డిఫరెంట్ భయాలు వాళ్ళని వెనక్కి నెట్టేస్తే ఒకటి చెప్తున్నాను. సో సిలబస్ కంప్లీట్ అవుతుందా, లేకపోతే టెక్స్ట్ బుక్స్ చదవాలా, ఏ స్టాండర్డ్ బుక్స్ చదవాలి, ఇవన్నీ పక్కన పెట్టండి. జస్ట్ గో విత్ అ సెల్ఫ్ బిలీఫ్ అంతే. సో ఇట్ హ్యాస్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. సో మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి. సో మన దాంట్లో గ్రూప్ 2 సెలెక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ గ్రూప్ 1 సెలెక్ట్ అవ్వడం, తర్వాత మళ్ళీ డిఫరెంట్ జాబ్స్ రావడం, ఒకే వ్యక్తి 3-4 ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం, అసలు ఏది పొందని స్టేజ్ నుంచి, సో అంటే మా వల్ల కాదు అనుకున్న స్టేజ్ నుంచి అయి చూపించిన వాళ్ళని కూడా నేను ప్రత్యక్షంగా చూశాను. సో థింగ్ ఏంటంటే, సో ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు నువ్వు సెలెక్ట్ కావు, నీ వల్ల కాదు, ఇవేవి చెప్పినా నీ మనసులో గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అన్న కసి ఒక్కటి ఉంటే మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి. జస్ట్ గో అహెడ్, సెల్ఫ్ బిలీఫ్ అంతే. సో కానీ ఈ సెల్ఫ్ బిలీఫ్‌తో పాటు నేనేం చెప్తానంటే, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు కొంతమంది యూపీఎస్సీ లాగా ఫస్ట్ ప్రిలిమ్స్ అయిపోని ఆ తర్వాత మెయిన్స్‌లో చూద్దాము అనుకునే ఆలోచన ఎప్పటికీ ఉండకూడదు. యూజువల్‌గా ప్రతి ఎగ్జామ్‌కి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్టిక్యులర్ ఎగ్జామ్ డేట్ ఉంటే, ఎగ్జామ్ డేట్‌కి 1.5 మంత్స్ ముందు టోటల్‌గా
రివిజన్కే టైం కేటాయించాలి. అలా ఎక్కువ రివిజన్ చేసిన వాళ్ళకే సక్సెస్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి ఓన్లీ 2 మంత్స్ టైం ఉంది. ఈ 2 మంత్స్ టైంలో మెయిన్స్ సబ్జెక్ట్స్ని కంప్లీట్గా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి చదవాలనుకున్న ఏ విద్యార్థి కూడా సో క్రాక్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ బిలీఫ్ ఆల్మోస్ట్ తగ్గుతుంది. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మనం చూస్తే నవంబర్ 28 అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ డేట్ గురించి ఆల్రెడీ కొంచెం డిస్కస్ చేస్తూ నేను నిన్న వీడియో చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ దీనికి మనం చూస్తూ ఉంటే సో ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే ఆల్మోస్ట్ ఈ ఏప్రిల్లో ఈ 10 డేస్ తీసుకున్న వీఆర్ హ్యావింగ్ 7.5 months 7.5 నెలలు ఉంది ఓన్లీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ మాత్రమే. ఈ 7.5 నెలలు ఓన్లీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ మాత్రమే చదివి ఆ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి చదవాలి అన్న ఆలోచన ఉంటే డెఫినెట్లీ నువ్వు రేస్లో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. అంటే నేనెవరు వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు కాదు కానీ బట్ చెప్తున్న రియాలిటీ ఏంటంటే ఆ టైంలో మనం కోపప్ చేయలేం. అందుకే ఈ 7.5 months ఏదైతే ఉంటుందో ప్రతి బిగినర్కి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏప్రిల్ 10th పెట్టుకోండి, జస్ట్ కీప్. ఎందుకంటే 7.5 months అంటే నేను ఏప్రిల్ 10th నుంచే క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పటి వరకు నీ లెవెల్ 0, అసలు ఏం తెలియదు. అసలు గ్రూప్ 2లో ప్రిలిమ్స్ ఉంటుందా, మెయిన్స్ ఉంటుందా, ప్రిలిమ్స్లో ఎన్ని పేపర్లు ఉంటాయి, మెయిన్స్లో ఎన్ని పేపర్లు ఉంటాయి, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, ఇవేవి తెలియకపోయినా సో నీకు గ్రూప్ 2కి నిజంగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇఫ్ యు ఆర్ ఎట్ 0 stage జస్ట్ గివ్ మీ వన్ ఇంపార్టెంట్ థింగ్. నాకు మీరు ఫుల్ టైమ్ ఆస్పిరెంట్ అయితే మీరు రోజు కనీసం ఒక 10 గంటలు కేటాయించగలిగేటట్టు ఈ కెపాసిటీ మీకుంటే, ఒకవేళ మీరు జాబ్ హోల్డర్ అయితే రోజు ఒక 5 నుంచి 6 గంటలు కేటాయించగలిగే కెపాసిటీ మీకు ఉంటే ఇదొక్కటి ఉంటే చాలు. మీరు కొడతారా వేరే వాళ్ళకి అడగాల్సిన అవసరం లేదు, మీరే క్రాక్ చేస్తారు. అయితే రోజు 10 గంటలు, రోజు 5-6 గంటలు చదవాలంటున్నాను కానీ జస్ట్ బుక్తో కుస్తీ పడకుండా. సో మనకున్న టైం తక్కువ కాబట్టి ఎక్కువ నంబర్ ఆఫ్ సోర్సెస్కి వెళ్లకుండా సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఫియర్ అని చెప్పాను కదా, దాన్ని ఓవర్కమ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే నువ్వు చదవడం స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు ఎక్కువ మందితో ఎంగేజ్ చేసినప్పుడు నువ్వు ఒక బుక్ చదువుతావు, పాలిటీకి లక్ష్మీకాంత్, నీ ఫ్రెండ్ ఇంకొక బుక్ చదువుతాడు. అప్పుడు నీ మైండ్లో నువ్వు అరే నా ఫ్రెండ్ ఆ బుక్ చదువుతున్నాడు కదా అదే మంచిది అన్న ఆలోచన ఎప్పటికీ ఉండకూడదు. సెకండ్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ దిస్ ఎగ్జామ్ ఈస్ నథింగ్ బట్ బీ స్ట్రాంగ్ ఆన్ యువర్ డెసిషన్. ఫర్ సపోజ్ నువ్వు ఒక దగ్గర క్లాసెస్ తీసుకుంటున్నావు, ఆ క్లాసెస్ నీకు అర్థం అవుతున్నాయి, ఎవరో ఒకరు వచ్చి ఈ క్లాసెస్ మంచిది కాదు అదే మంచిది అనగానే అరే నేను ఏదైనా తప్పట అడిగేసానా, ఇలాంటివి ఏవి ఉండకూడదు. సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి. మీకు ఇంత టైం కేటాయించడం ఫిక్స్ అయిన తర్వాత మీరు తీసుకునే డెసిషన్ స్ట్రాంగ్ అయితే డెసిషన్ తీసుకునే ముందు ఎక్కువ ఆల్టర్నేటివ్స్ తీసుకోండి. ఈ 2 థింగ్స్తో సో 10 hours ఉంది, 5 to 6 hours ఉంది, ఎంప్లాయీస్ కానీ హౌస్ వైఫ్స్ కానీ. ఇప్పుడు మనకి ఎంత టైం ఉందో తెలిసింది కాబట్టి ఈ టైంని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. సో ఆ ప్లాన్ కూడా ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేటటువంటి ప్లాన్ ఉంటేనే ఛాన్స్ ఉంటుంది. సో రోహిత్స్ అకాడమీ ప్రతిసారి స్టూడెంట్స్ కోసం వి ఆల్వేస్ బ్రింగ్ యూ ద బెస్ట్ ప్లాన్. సో బిఫోర్ గోయింగ్ టు దట్ సో దిస్ ఈస్ అ న్యూ బ్యాచ్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2. ఎవ్రీడే లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి. అయితే జాగ్రఫీ కానీ, అయిపోతే ఎస్ఎన్టీ కానీ, లేకపోతే కరెంట్ అఫైర్స్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, పాలిటీ బ్రాండ్ న్యూగా మళ్ళీ స్టార్ట్ అవ్వబోతోంది. ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేను ఆల్రెడీ చెప్పాను ఏప్రిల్ 15th నుంచి నేను అప్డేట్స్ కంటిన్యూస్గా వస్తాయి అని చెప్పి. అండ్ అలాగే సో ఏపీ హిస్టరీ ఇలా అంటే ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ స్టాటిక్ పార్ట్ కాబట్టి ఆ ఎంసీక్యూస్ కానీ కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. బట్ ఎవ్రీడే మీకు లైవ్ అండ్ రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ మన కోర్స్ తీసుకున్న తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ దీస్ ఆర్ ద స్టూడెంట్స్ హూ డైరెక్ట్లీ హ్యావ్ టేకెన్ గైడెన్స్ ఫ్రమ్ రోహిత్స్ అకాడమీ. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఒక 30 మంది వరకు రోహిత్స్ అకాడమీ సెలక్షన్స్లో ఉన్నాయి. ఈ 30 మందిలో మళ్ళీ ఎంతో మంది మళ్ళీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారు. అండ్ వీళ్ళందరికీ మళ్ళీ ఇంకొక రకమైన జాబ్స్ కూడా వచ్చాయి. అండ్ నెక్స్ట్ రోహిత్స్ అకాడమీకి సంబంధించిన ఫ్యాకల్టీ టీమ్ సో జాగ్రఫీ జగదీష్ సార్ అండ్ జగదీష్ సారే సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తున్నారు. హిస్టరీ ప్రజ్వల్ సార్ క్లాసెస్ మార్కెట్లో అన్ని ప్లేసుల్లో అఫోర్డబుల్ ప్రైస్లో ఎక్కడ అవైలబుల్ ఉండవు. మన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకిచ్చిన ఈ ఫ్యాకల్టీ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఇండివిజువల్ కోర్స్ కూడా రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్లో ఉన్నాయి. సో మీరు ఇండివిజువల్ కోర్సెస్ తీసుకోవచ్చు. ఇండివిజువల్ టెస్ట్ సిరీస్ ఉంది. ఏప్రిల్ 14th నుంచి టెస్ట్ సిరీస్ లాంచ్ అవ్వబోతోంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఏపీలో ఇటు తెలంగాణలో ఫ్రీగా ఫస్ట్ టెస్ట్ కండక్ట్ చేస్తాను. సో ఆ టెస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. టెస్ట్ అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాము అవన్నీ కూడా. సో దీస్ ఇస్ ద ఫ్యాకల్టీ టీమ్. సో రోహిత్స్ అకాడమీకి ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దిస్ ఇస్ మిషన్ నిర్వాణ. సో బేసికల్గా మిషన్ నిర్వాణ ఉద్దేశం ఏంటంటే
సో ఎవ్రీడే మీకు ఏం చదవాలి ఏంటి అని క్లియర్ కట్ ప్లాన్ ఇవ్వడం. మీకు ఇక్కడ చూస్తే ఇది ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్‌కి సంబంధించింది. మీకు ఫర్ సపోజ్ 150 డేస్‌లో రాబోయే 150 రోజుల్లో అంటే ఆల్మోస్ట్ 5 మంత్స్. ఈ 5 మంత్స్‌లో మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ 2 సిలబస్ కంప్లీట్ చేయిస్తాను. ఎలా కంప్లీట్ చేస్తానో అది నాకు వదిలేయండి. మీరు ఏం చదవాలో రోజు ఏ వీడియోస్ వినాలో నేను చెప్తాను. 150 డేస్‌లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 2 సిలబస్ అయిపోతది 5 మంత్స్‌లో. ఆ సిలబస్ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ వి ఆర్ లెఫ్ట్ విత్ 2.5 మంత్స్. ఆ 2.5 మంత్స్‌లో మళ్ళీ ర్యాపిడ్ రివిజన్ చేయించి, మళ్ళీ ఎంసీక్యూస్‌ని సాల్వ్ చేయించి, టెస్ట్ సిరీస్‌లో మిమ్మల్ని సన్నద్ధం చేసి, ఖచ్చితంగా గ్రూప్ 2కి క్వాలిఫై అయ్యే విధంగా మొదటి అడుగు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే విధంగా మనకి ఈ ప్లాన్ సూట్ అవుతుంది. ఈ ప్లాన్ ఎలా ఉందో చెప్తున్నాను చూడండి. జస్ట్ ఎందుకంటే బిగినర్స్ ఏం తెలియనప్పుడు వాళ్ళకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే టాపిక్ ఇచ్చి, లేకపోతే క్లైమేట్ అనే ఒక టాపిక్ ఇచ్చి, లేకపోతే ఇవాల్టి కరెంట్ అఫైర్స్‌లో ఏదో సంథింగ్ సో అండ్ సో న్యూస్‌కి సంబంధించి ఇస్తే ఇది చదవండి అని చెప్తే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ మేము తీసుకొచ్చిన ఇంపార్టెంట్ యూనిక్ థింగ్ ఏంటంటే మేము రోహిత్స్ అకాడమీలో మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి రోహిత్స్ అకాడమీ అనే పేరుతో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టార్టింగ్‌లో మన లోగో లోగో ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. అది యాపిల్ ఐఓఎస్‌లో కూడా ఉంటది. సో మీకు అందులో ఏపీపీఎస్సీ సెక్షన్‌కెళ్తే ఇంతకుముందు మన కోర్సు ఏదైతే థంబ్‌నెయిల్ ఉందో ఇది కనబడుతుంది. ఈ కోర్సులో మీకు 2 సెక్షన్ ఆఫ్ వీడియోస్ కనిపిస్తాయి. ఒకటి ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ అంటే అంతకు ముందు బ్యాచ్ అవి ఓల్డ్. అండ్ అలాగే న్యూ బ్యాచ్ వీడియోస్ కనిపిస్తాయి. అంటే కొత్త వీడియోస్ కూడా కొత్తగా అప్డేటెడ్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అండ్ దాంతో పాటు డైలీ ప్లానర్ ఉంటుంది. మిషన్ నిర్వాణ ఫర్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్, మిషన్ నిర్వాణ ఫర్ ఎంప్లాయీస్. ఇక్కడ చూడండి. సో జాగ్రఫీ మీరు ఒక 1.5 అవర్ చదవండి అని చెప్తున్నాను. ఇక్కడ ఇండియన్ హిస్టరీ 2.5 అవర్స్ అండ్ అలాగే ఏపీ హిస్టరీ 2.5 అవర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ 1.5 అవర్స్. అంటే ఆల్మోస్ట్ ఇనీషియల్ స్టేజెస్‌లో మీ దగ్గర కొంచెం కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్‌కి రోజు 8 గంటలు చదవండి అని చెప్తున్నాను. అయితే ప్రతిసారి మీకు రివిజన్ చేసే దగ్గర ఇబ్బంది అవుతుంది. అందుకే ఇక్కడ చూడండి. సో రివిజన్‌కి టైం ఇచ్చాను. అండ్ అలాగే టెస్ట్స్‌కి కూడా మీకు ఇక్కడ జాగ్రఫీ 2 టాపిక్ టెస్ట్స్ అని మీరు చూడొచ్చు. అండ్ అలాగే ఇండియన్ హిస్టరీ టాపిక్ టెస్ట్స్ అని చెప్పి మీకు కనబడుతుంది. సేమ్ అట్లాగే ఏపీ హిస్టరీ టాపిక్ టెస్ట్స్ అని మీకు కనిపిస్తుంది. ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ మొత్తానికి ఎవ్రీ 15 డేస్‌కి ఒకటి కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటుంది. మేము వీడియోస్‌కి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మెటీరియల్స్‌కి అంతే ప్రాధాన్యత. అండ్ అదే ప్రాధాన్యత మీతో రివైజ్ చేయించి టెస్ట్స్‌కి కూడా అదే స్పెషలైజేషన్ ఉంటుంది. అండ్ సేమ్ అట్లాగే ఎంప్లాయీస్. అయితే ఎంప్లాయీస్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 నెలల్లో మెయిన్స్, ప్రిలిమ్స్ కంప్లీట్ చేయాలంటే కొంచెం ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి నేను ఎంత మోరల్ బూస్టింగ్ ఇచ్చినా కానీ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళకు 4-5 గంటలు మాత్రమే దొరుకుతోంది అని పోటీలో చాలా డీమోటివేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఫస్ట్ 1 మంత్‌లో ఈ ఎంప్లాయీస్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రిలిమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేపిచ్చేశాను. మెయిన్స్ పైన కాకుండా. అప్పుడు ఫస్ట్ 1 మంత్‌లో మీకు ప్రిలిమ్స్ మీ స్పీడ్‌ని బట్టి, మీ కెపాసిటీని బట్టి, మీ అవుట్‌పుట్‌ని బట్టి మీకే కాన్ఫిడెన్స్ వస్తది. వచ్చిన తర్వాత సెకండ్ మంత్ మీరు మెయిన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఓన్లీ ప్రిలిమ్స్‌ని మాత్రమే ఫోకస్ చేశాను. ఇక్కడ జాగ్రఫీ 1.5 అవర్ మీకు కనిపిస్తోంది. ఇండియన్ హిస్టరీ 2.5 అవర్స్ కనిపిస్తుంది. కరెంట్ అఫైర్స్ 1.5 అవర్. 5.5 అవర్స్ మీకు ఇచ్చాను. సో ఈ 5.5 అవర్స్‌లో మీరు ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటే ఇక్కడ కూడా యూ విల్ బి హావింగ్ ద టెస్ట్ చూడండి. టాపిక్ టెస్ట్ పెట్టాను ఇక్కడ కూడా జాగ్రఫీ. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తే ఇండియన్ హిస్టరీకి సంబంధించిన టాపిక్ టెస్ట్ ఇలాగా టోటల్‌గా వి విల్ బి హావింగ్ ఏ ప్లాన్. సో ఈ బోర్డ్ పైన ఆల్రెడీ నేను ఇంతకు ముందే చెప్పాను. ఫస్ట్ మంత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ 1 మంత్‌లో మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి క్లియర్‌గా మీకు ఇక్కడ చూపించాను. 34 డేస్ వరకు యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇంటూ దట్. సో ఈ విధంగా క్లియర్ కట్ ప్లాన్ ఇచ్చేసి ఇంతకు ముందు చెప్పినట్టు సక్సెస్ అవ్వడానికి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం తీసుకున్న డెసిషన్ అటు ఇటు డీవియేట్ అవ్వకుండా మన నిర్ణయం పైన బలంగా ఉంటూ దాంతో పాటు మనకు బెస్ట్ ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఉంది కరెక్టే. కానీ ప్లాన్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఆ ప్లాన్ని యాక్షన్‌లో పెట్టడం, ఆచరణలో పెట్టడం అనేది ఇంపార్టెంట్. అందుకే చాలా టైమ్స్‌లో మీకు ప్లాన్స్ ఇచ్చి వదిలేస్తే మళ్ళీ మీకు తోచిందే మీరు చేస్తారు. అందుకే మన రోహిత్స్ అకాడమీలో కోర్సులోనే మిషన్ నిర్వాణ అనే ఫోల్డర్‌లో డే 1, డే 2, డే 3, డే 4 అన్నట్టు ఒక 150 ఫోల్డర్స్‌లో ఇప్పుడు కొత్త చాప్టర్స్ కాబట్టి అది రెగ్యులర్‌గా క్లాసెస్ అవుతూ ఉన్నాయి. దాన్ని ఎక్కడ రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తూ ఉంటాం. 150 డేస్‌లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఇటు ఎంప్లాయీస్, ఇటు హౌస్ వైఫ్స్ అండ్ అలాగే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అందరినీ బ్యాలెన్స్ చేసే విధంగా క్లాసెస్ ఉంటాయి విత్ బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్. మీకు సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి. తీసుకునే డెసిషన్స్‌ని మార్చకుండా ఉండాలి. ఎవ్రీడే మీకు ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్‌ని మీరు యాక్షన్‌లో పెట్టాలి. ఇవన్నీ కలగలిపే విధంగా మేమే అన్ని దగ్గరుండి చేయిస్తున్నాం.
సో దట్స్ వై ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 గురించి ఇంకా ఆలోచన చేయకపోయినా జస్ట్ ఏదో రకంగా ప్రిపరేషన్ అవ్వాలి. సో మా వాళ్ళు చెప్తున్నారు, మాకు తెలిసిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, నేను కూడా గ్రూప్ 2 క్రాక్ చేయాలి. సో కానీ మాకు మంచి గైడెన్స్ ఇలాంటి వాటి కోసం వెయిట్ చేస్తే డు నాట్ స్టాప్. రోహిత్స్ అకాడమీ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ యూ. మేము అలాగే ప్రతి ఫ్యాకల్టీకి సంబంధించిన డెమో వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉంచాం. మీరు చూస్తే జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రిపరేషన్‌కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సో 9110556858. సో చాలా మందికి ఇప్పటికి సిలబస్ పైన కూడా అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు. ఆ సిలబస్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేసేసున్నాను. సిలబస్ తెలుగు మీడియంలో కావాలన్నా, ఇంగ్లీష్ మీడియంలో కావాలన్నా, ఇంతకుముందు చూపించిన మిషన్ నిర్వాణ సో అది ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్‌కైనా, లేకపోతే ఎంప్లాయీస్‌కైనా, లేకపోతే బుక్ లిస్ట్‌కి సంబంధించిన ఏదైనా ఏది బెస్ట్ బుక్సో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ నాకు వాట్సాప్ చేయండి. ఆ పీడిఎఫ్ నేను షేర్ చేస్తాను. ఈ పీడిఎఫ్స్ అన్ని ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్‌లో ఉన్నాయి. బట్ స్టిల్ అందరూ అడుగుతారు కాబట్టి హ్యాండీగా ఉండడానికి నేనే వాట్సాప్‌లో రెస్పాండ్ అవుతాను. సో దట్స్ ఆల్. ఖచ్చితంగా సో ఏపీపీఎస్సీ ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోయినా ఇంకా ఏం నష్టం ఏం లేదు. ఇంకా మన దగ్గర ఆల్మోస్ట్ 7.5 మంత్స్ ఉంది. వి కెన్ వెరీ ప్లెజెంట్‌గా, హ్యాపీగా సిలబస్‌ని క్రాక్ చేసుకోవచ్చు, కంప్లీట్ చేయొచ్చు. ఎగ్జామ్‌ని కూడా క్రాక్ చేస్తారు. అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏపీపీఎస్సీలో నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి. సో జస్ట్ చదివి వదిలేస్తే ఎప్పటికీ విజయం రాదు. ఈ నెగెటివ్ మార్క్స్‌ని ఓవర్‌కమ్ చేయాలంటే ఖచ్చితంగా డైలీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. మన దగ్గర వీడియో క్లాసెస్ ఇస్తున్నాము, రివిజన్ ప్లాన్ ఇస్తున్నాము, మెటీరియల్స్ ఇస్తున్నాము, టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము. ఇవన్నిటికి మళ్ళీ స్పెషల్ చార్జ్ ఏం చేయట్లేదు. వితిన్ ద కోర్సులోనే అన్నీ ఉంటాయి. మళ్ళీ ఎగ్జామ్ అయ్యేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అంటే ఈ కాస్ట్ ఏదైతే ఉంటుందో కొంతమందికి ఫైనాన్షియల్‌గా వయబుల్‌గా లేకపోతే 2 ఈఎంఐస్‌లో కూడా మీకు పే చేసుకునే ఆప్షన్ ఉంటది. సో ఎవ్రీవే మీకున్న ఆప్షన్స్ అన్నిటిని కూడా, మీకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం. సో ఇంకేదైనా డౌట్ ఉంటే ఈ నంబర్‌కి మెసేజ్ పెట్టండి. ఇది నా నంబరే, నేనే రెస్పాండ్ అవుతాను. ఓకే. థాంక్ యూ.